హాయ్ వ్యూయర్స్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సేవలు పునర్వ్యవస్థీకరించడానికి లైన్ క్లియర్ అయింది అని చెప్పి సమాచారం ఉంటుంది. ఈ కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ బస్ సర్వీస్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు అన్లాక్ 4.0 మనకి అమల్లోకి వస్తుంది కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి కూడా మొత్తం అన్నిటికీ రూట్ క్లియర్ అయింది, అన్నీ ఓపెన్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కేసుల భయం అనేది ఇంకా వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో దాదాపు రోజుకి 9,000 కేసుల నుంచి 10,000 కేసుల దాకా వస్తున్నటువంటి అక్కడ పరిస్థితి ఉండడం, అలాగే తెలంగాణలో 2,000 కేసులు రోజుకి నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉండడంతో ఇంకా అధికారులు కాస్త జంకుతూనే ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి, రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సుల సంఖ్య కూడా ఒకే సరిగా ఉండాలి. అంటే ఏపీ ఎన్ని బస్సులు ఇక్కడికి పంపిస్తే ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఏపీకి కూడా అన్ని బస్సులు వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలోనే వీటిని పునరుద్ధరించాలి, ఇప్పటికే అన్లాక్ 3.0 ఉంది కాబట్టి ఆర్టీసీని కూడా పెడదాం అనుకుని కేసీఆర్ గారికి చెప్పడం, కానీ తెలంగాణలో కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో, ఇంకా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేవలం రాష్ట్ర సర్వీసులు మాత్రమే తిరగాలి, అంతర్రాష్ట్ర సర్వీసులు వద్దు అని కేసీఆర్ చెప్పడం ఆ రోజు జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ జరిగినటువంటి భేటీలో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతి రాష్ట్రంతో, పొరుగునున్నటువంటి మహారాష్ట్రతోటి, కర్ణాటకతో కూడా ఇటువంటి ఒప్పందాన్ని చేసుకోవాలి, సమ సంఖ్యలోనే బస్సులు నడపాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోండి అని చెప్పి అధికారులకు కేసీఆర్ గారు చెప్పడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఏపీ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి బస్సుల వివరాలతోటి అది క్లియర్గా ఒకసారి మనం మాట్లాడుకోవాలి, ఇద్దరు అధికారుల్ని పిలిపించి చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి చర్చల ప్రకారం హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఆ ఏపీ అధికారులని, అలాగే తెలంగాణ అధికారులని, మహారాష్ట్ర అధికారులను కూడా పిలిచి ఏ విధంగా ఆర్టీసీ సర్వీసులు ఇప్పుడు మనం అందించవచ్చు, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ అనుకోవడం, కానీ బస్ భవన్కి సంబంధించినటువంటి అధికారుల కొంతమందికి కరోనా సోకడంతో ఈ భేటీ అనేది క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది. ముందు ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి బస్ సర్వీసులు సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తారా, సెప్టెంబర్ 15 నుంచి స్టార్ట్ చేస్తారా అన్నటువంటి విషయం ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే బస్ సర్వీసులు స్టార్ట్ అవ్వడం, ప్రభుత్వ బస్ సర్వీసులు, ఆర్టీసీ బస్ సర్వీసులు అనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం.